అభివృద్ధి ఈరోజు మా ముందు చూడండి. అన్నకి చెప్పలేదు డ్రోన్ వేస్తున్నామ్మా. ఈరోజు రైస్ కాలేజీ మనం అడగగానే మనందరినీ కూడా ఒక దగ్గర చేసినటువంటి మన రమణ కానీ అదేవిధంగా ఫ్యాకల్టీస్ కానీ అందరికి కూడా పేరు నా అభినందనలు. మీ టైం పాస్ చేయడానికి కూడా లేకపోతే మీరు అందరూ కూడా వాళ్ళందరూ కూడా వరుసగా ఉండి మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టేట్టుగా దానికోసం అనేది ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాలి. ఎప్పుడు కూడా ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా జరుగుతున్న విషయాలు ఒకసారి తెలియపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అన్ని కాలేజెస్ కూడా ఇదే విధంగా ఎవరైతే ఫస్ట్ టైం రేపు ఓట్లు చేసుకోబోతున్నారో వాళ్ళందరినీ కూడా కొంత ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక మన పేరు అయితే ఒక మంచి సబ్జెక్ట్ చెప్పింది. ఒక పేదవాళ్ళు ఎవరైతే కష్టం చేసి తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తారో వాళ్ళకి రేపు ఉద్యోగం రాకపోతే వాళ్ళు ఇంట్లోనే తిరుగుతూ ఉంటే ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఈరోజు పూర్తిగా అమ్మాయి కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే చాలామంది మా దగ్గర కూడా వస్తుంటారు, ఎక్కడో కూడా ఉద్యోగం తీరి 2 years అయిపోయింది, ఖాళీగా తిరుగుతున్నాడు అని చెప్పేసి పరిస్థితులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉండే పరిస్థితులు కూడా మాకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా అవుతుంది, అదివరకు తెలుగుదేశం టైంలో అధికారంలో ఉండేటప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉన్నాయి, మన రాష్ట్రానికి ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, క్యాపిటల్ అనేది 3 క్యాపిటల్ అని 4 క్యాపిటల్ అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మన క్యాపిటల్ అనేది అమరావతి, అమరావతి అనే మన ఆంధ్ర రాజధాని అని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ రోజు చెప్పాం. ఈరోజు సెంట్రల్లో కూడా ఎవరైనా కూడా అమరావతి రాజధాని అని చెప్పి పరిస్థితి కూడా మనం చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు ఉండే టైంలో బైఫర్కేషన్లో 16,000 కోట్ల నోటు బడ్జెట్ తోటి మనం వస్తే కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పడానికే ఈరోజు పెట్టాం. ఎందుకంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో దగ్గర 15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. దగ్గర 2.5 లక్షల మంది ప్రతి ఏటా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం అంతా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కంపెనీస్లో కూడా ఎంతోమంది కూడా ఉద్యోగాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ టైంలో కూడా జరిగింది. మన ఊళ్ళో కూడా జాగ్రత్తగా కూడా మేము 4-5 సార్లు పెట్టించాం, చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఉన్న కంపెనీలు అయిపోయాయి. మన దగ్గర కూడా పేపర్ మిల్లు దగ్గర 25,000 కోట్లతో ఆ రోజు ఫౌండేషన్స్ కూడా వేశారు. ఏదంటే మనం అంతా కూడా పేపర్ మిల్లు అంతా కూడా భద్రాచలం పంపిస్తున్నామని మన దగ్గర ఇన్వెస్ట్ చేపిస్తే దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది గుజరాత్లో పెట్టుకున్నారు. అదే కానీ మన దగ్గర ఉంటే ప్రతి యానం కూడా దగ్గర 16,000 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈరోజు ఆ కంపెనీ కూడా మన దగ్గర లేదు. ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అయ్యేది. మనకి మీరందరూ కూడా చదువుకొని బయటకు వచ్చారు కాబట్టి 10 మందికి కూడా మనం చెప్పే దాంట్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దీని మీద సీరియస్గా ఆలోచనతోటి రేపు జరగబోయే ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో దాన్ని ఉద్దేశపూర్వకంగా చూసుకొని మీరు చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందులో ఉండేది ఇప్పుడు ఉండే ఒక నియంత పాలన జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా తెలుసు. ఒక కక్ష సాధింపు, ఆయన మీద దగ్గర 12 కేసులు ఉంటే ఒక ముద్దాయిని ఒక అవకాశం అని చెప్పేసి ఈరోజు గదినెక్కించారు. ఇలాంటివన్నీ రావడం వల్ల ఈరోజు 12 లక్షల కోట్లు ఈరోజు రాష్ట్రంలో అప్పు చేసుకొచ్చి 20 సంవత్సరాలు ఈ దేశం రాష్ట్రం వెనకపోతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. మనం చేసిన పనులు తెస్తే ఈరోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఇది కూడా ఆగిపోయింది.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు కోసం మాకేం కాదు, పార్టీ 5 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, రాజకీయాలు పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ భవిష్యత్తు మీది. భవిష్యత్తులో మీరు కరెక్ట్గా పద్ధతిలో పోతే కరెక్ట్గా మీరు కూడా మీ ఫ్యామిలీ కానీ మీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అంతేగాని ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి మనం కూడా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళా బాధపడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియపరచడానికి ఇవన్నీ కూడా మీకు కూడా మెటీరియల్ కూడా మా వాళ్ళ ద్వారా పంపిస్తాం. మనం చేసిన పాంప్లెట్స్ కూడా ఏ అయితే మన గవర్నమెంట్లో మనం చేసినవన్నీ కూడా మీ అందరికి కూడా ఇంకా ఎడ్యుకేట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీ అందరినీ కలుసుకునే దానికి వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర ఎవరైనా క్వశ్చన్స్ ఏదైనా ఉన్నాయండి? ఎవరైనా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఉంటారా? Properly engaged in communication that suffer అవుతున్నారు. Before 5 years or something that క్లాస్ ఇంతమంది ఉంటే కానీ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పమని ఇంగ్లీష్ మీడియం బ్యాన్ చేశారు. తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తే అలాంటి ప్రాబ్లం ఉండకూడదని కోరుకుంటున్నారు. క్లాస్కి అడ్మిట్ అంటే 20 or 30 స్టూడెంట్స్ ఉంటే తప్ప ఇంగ్లీష్ మీడియం ఉండదని బ్యాన్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో. తర్వాత ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని అడుగుతున్నాను. జరిగింది లాస్ట్ ఈరోజు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ ఇప్పుడు ఉంది, పాస్ట్ లో జరిగింది సార్. అందుకే అవును, ఫ్యూచర్ లో ఉండకూడదు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇంకో రిక్వెస్ట్ సార్, మీరు అదే చేస్తారని నేను అనుకుంటున్నాను. 2005లో వెలుగొండ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడికి స్టార్ట్ అయ్యి 19 years. అది కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన బడ్జెట్ 4500 crores. బట్ అది ఎందువల్ల డిలే అవుతుందో నాకు కారణాలు తెలియదు. అయితే ఇప్పటికి రాష్ట్ర బడ్జెట్లో నుంచి ప్రతి నెల పెన్షన్లు సుమారు 19,000 కోట్లు అందజేస్తారు. అట్లీస్ట్ దాంట్లో నుంచి 20% ఒక్క నెలకి ట్రాన్స్ఫర్ చేస్తే శాశ్వత ప్రకాశం జిల్లాకి 30 మండలాలకి ఇంకో 3 districtsకి ఇంకా 4.47 acres వాటర్ ఫెసిలిటీ ఇవ్వచ్చని కోరుకుంటున్నాను. సో దగ్గర దగ్గర కర్నూలు, కడప, అదేవిధంగా నెల్లూరు, ఆంధ్ర, ప్రకాశం మొత్తం 4 జిల్లాలకు గాను 2 లక్షల ఎకరాలకు సాగు అదేవిధంగా తాగేదానికి అవకాశం ఉన్నాయి. కాకపోతే పోయినసారి తెలుగుదేశం టైంలో కూడా మన బడ్జెట్లో ఎక్కువ % కూడా దానికి పెట్టారు ఆ రోజు. కానీ ఒక టన్నులు దగ్గర పూర్తయింది, పూర్తి అవ్వాలి ఇంకా మొత్తం మీటర్స్లో ఉంది. దానికి ఈ గవర్నమెంట్లో దాన్ని నెగ్లెక్ట్ చేసి అప్పుడు కాంట్రాక్టర్స్ని రీటర్న్ కింద మళ్ళా వేరే వాళ్ళని పిలిచారు. దానివల్ల లేట్ అవుతా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా వెలుగొండ అదేవిధంగా పోలవరం 2 కూడా ఇరిగేషన్ స్కీమ్స్ కంప్లీట్ అవుతుంది. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐఏఎస్ కార్డ్ అనేది బాగుంది. కానీ ఇప్పుడు వచ్చేసి అంటే జాబ్స్ పరంగా రావచ్చు, అంటే గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా కూడా అంటే కోల్ బ్రాంచెస్కి లేవు. సో నెక్స్ట్ గవర్నమెంట్లో ఏమన్నా బెస్ట్ చూపిస్తారా? ఇప్పుడు ఐటీ రంగాన్ని కూడా ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే
అది తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు వారు ఐటీ రంగాన్ని డెవలప్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఉద్యోగాలు లేవు. దానికోసమే మిమ్మల్ని అందరూ కూడా అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చూడండి, పరిస్థితులు చూడండి. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో ప్రపంచం అంతా కూడా బయటకు వచ్చి దీక్షలు చేశారు అంటే మన వాళ్ళంతా కూడా బయటకు పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం కూడా ఈరోజు పల్లెటూరులో ఒక్కో పల్లెటూరులో దగ్గర 50 మంది 100 మంది బయటకు వెళ్ళిపోయినారు. ఐటీ వచ్చిన తర్వాత ఐటీ డెవలప్ అయ్యింది కూడా తెలుగుదేశం టైంలోనే. ఇంకా ఇప్పుడు చేస్తాం. తప్పకుండా ఐటీ రంగాన్ని ఇంకా చేసి ఎక్కువ మందికి అకామిడేట్ చేసినట్టుగా ఉద్యోగాలు వచ్చేసినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్లో ఎన్ని కూడా తీసుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్ని ఫుట్బాల్ ఆఫ్ ఇండియా అంటారు కదా, కాబట్టి నార్మల్గా అగ్రికల్చర్ పరంగా కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఫుట్బాల్ ఆఫ్ ఇండియా అంటారు కదా, సో అగ్రికల్చర్ పరంగా ఫార్మర్స్కి మనం అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు కదా, ఇప్పుడు ఎన్ని అందుతున్నాయో తెలియదు. మనం ఎన్నో పథకాలు పెట్టాం కానీ వాళ్ళకి ఎన్ని చేరుతున్నాయో తెలియదు. సో వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటుందా? నెక్స్ట్ కూడా ఎవరైతే కూడా అగ్రికల్చర్ ఫార్మర్ ఉన్నారో ఆ రోజు ఎవరికైతే పంటలు పోయి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పర్ మంత్ ఏదో విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా దాన్ని కూడా తెలుగుదేశం టైంలో చేశారు. ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకునేది కానీ, రైతుల గిట్టుబాటు ధర కానీ, రైతులకు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఆ రోజున్న టైంలో ఈ ట్రాక్టర్స్ కానీ, ఎరువులు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం టైంలో కూడా 50% సబ్సిడీ రేట్లో ఆ రోజంతా కూడా ఇచ్చి రైతులను ఆదుకోవడం కూడా జరిగింది. కరెంటు కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో రైతులు కూడా కరెంటు కూడా దాదాపు చాలా తగ్గించేసి దానికంతా కూడా రైతులు కూడా ఆదుకున్నారు కరెంటు దాంట్లో కూడా. ఈరోజు యాక్వా రైతులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది వచ్చిన తర్వాతే యూనిట్ కాస్ట్ కూడా పెంచేసి 8 రూపాయలు చేశారు. అప్పుడు మన టైంలో ₹1.5 యూనిట్ కాస్ట్ ఇచ్చేవారు. ఇప్పుడంతా కూడా పెంచారు. ఇండస్ట్రీస్ కూడా కరెంట్లు కూడా పెంచారు. ఇవన్నీ కూడా పరిస్థితులు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళా స్టేట్ని కూడా గాడిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైతుల్ని తప్పకుండా ఎప్పుడు కూడా గుర్తుంచుకునేది కూడా మన ప్రభుత్వమే. తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం తప్పకుండా ఆదుకుంటారు. అంటే అమ్మాయి అడిగేటప్పుడు మీరందరూ మాట్లాడుకోవడం కరెక్ట్ లేదు. ఒకసారి ఆ ప్రశ్న జనార్దన్ గారు ఇచ్చేటటువంటి ఆన్సర్ కూడా మనం వింటే ఈ కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ పేరు చెప్పమ్మా. CSE డిపార్ట్మెంట్. సో మీరు జాబ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరేమైనా ఇంటర్న్షిప్ చేశారా ఆర్ ఎనీ వర్క్ షాప్ చేశారా? ఈ ఇంటర్న్షిప్ ఇప్పుడు ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తున్నాము కానీ మాకు రియల్ టైమ్ ఇంటర్న్షిప్ ఫేస్ చేసే అంత ఛాన్స్ ఉండట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫేస్ చేయాలన్నా కానీ దాన్ని పే చేయాలి. సో ఇన్ఫ్యాక్ట్ వచ్చే గవర్నమెంట్లో అలాంటి ఇంటర్న్షిప్స్ ఎక్కువ ప్రొవైడ్ చేశారని కోరుకుంటున్నాను. మన వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్తారో ఆ ఫ్లూయెన్సీ అవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా మనం ఎట్లా చేయాలో సపరేట్గా అది కాలేజెస్లో ఒక ప్రెజెంటేషన్ పెట్టి మనం డెవలప్ చేసుకోవాలి. లాంగ్వేజ్తో పాటు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు కూడా ఇబ్బంది ఉండదు. దాన్ని కూడా మనం చూస్తాం తప్పకుండా పాయింట్ అవుట్ చేస్తాం. సైలెన్స్ ప్లీజ్. ఒక్క నిమిషం వాళ్ళు చెప్పేది మాట్లాడుతున్నాయి కదా. Good evening, all of you. Hope you know me. Yes, thank you. వేదికలను అలంకరించిన పెద్దలందరికీ నా వందనాలండి. From behalf of my nice institution and from my students. Just 2 minutes చెప్తానమ్మా. ఓటు ఎందుకు వేయాలి, అసలు ఓటు యొక్క వాల్యూ అదొక్కటే నేను చెప్పేది. ఒక ఊరిలో ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను.
బస్సు టైం అయినట్టుంది 4:20 వరకే ఇచ్చారు మాకు. అలాగే ఇంకో గంట అంటారా? బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే లైబ్రరీ బాగుంటుంది సార్. ఒంగోలు లైబ్రరీ కొంచెం డిజిటలైజేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే స్కిల్ సార్. మనకి స్కిల్ కోర్సెస్ ఏమైనా మన ఒంగోలులో ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత ముందు హైదరాబాద్ అలాంటి సిటీస్ వెళ్ళి ఖర్చు పెట్టాలన్నమాట. ఒంగోలుకి ఏమైనా తర్వాత సార్ స్టేట్ ఇప్పటివరకు మీరు స్టేట్ గురించి చెప్తున్నారు. ఒంగోలు మీ డీటెయిల్ అసలు నాకు తెలుసు. అప్పుడు మేము అనుకున్నది ఎవరు ఓడిపోయినా కానీ మీరు తెలుసు అనుకున్నాను. ఎందుకంటే అంతా చేశారు మీరు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అలా జరిగిపోయింది. బట్ నెక్స్ట్ చాలా చేయడానికి అంతా చేసేసారు సార్. నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకున్నారు? అలా చాలా చేశారు. నెక్స్ట్ ఏం చేయాలనుకున్నారు కొన్ని. సెకండ్ థింగ్ లైబ్రరీ గురించి సార్. తర్వాత స్కిల్ కోర్సెస్ మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ సార్. ఒంగోలులోనే మా జనార్దన్ సార్ ప్రీవియస్ టైం చాలా వచ్చింది. దాని ఇంకా ఎక్స్టెన్షన్గా మా జనార్దన్ సార్ చేశారు. మనం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అంటే డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇస్తామని చెప్పి ఆల్మోస్ట్ 165 crores తోటి శాంక్షన్ చేసాం అమృత్ స్కూల్కి. అది 2 kilometers దగ్గర ఆగింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా నేను చేయాల. రేపు వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. రెండోది వచ్చేసి మన ఒంగోలులో పోతురాజు కాలం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం. కింద వర్షం వస్తే మునిగిపోతా ఉంది. అది మన టైంలోనే 93 crores శాంక్షన్ చేపిస్తాం. అది రేపు గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాలు మేము పట్టించుకోలేదు. రేపు పోతురాజు కాలం కూడా ఆధునీకరణ చేస్తాం. ఎక్కడా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. మూడవది వచ్చేసి మనకి ఏదైతే యువగలం జరిగిందో యువగలంలో మనకి ఆ రోజు మనం చెప్పాము. ఆ రోజు అందరికి డ్రైనేజ్ సిస్టము అన్నీ కూడా వాటరు ఎలక్ట్రికల్ అన్నీ కూడా అందరూ డ్రైనేజ్ సిస్టమ్ రిలేటెడ్గా అది ఒక 600 crores అవుతుంది. దాన్ని ఫస్ట్ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఈ 3 ప్రత్యేకించి మన హౌసెస్ కూడా టిక్కో హౌసెస్ 16 ఏళ్ళు అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. దానికి 4,500 ఇల్లు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. దాన్ని మిగతా కంప్లీట్ చేసి అందరు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు సొంతంగా ఉండేట్టుగా టిక్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ 4 మాత్రం ఒక ఎజెండాలో పెట్టుకొని ఒంగోలుని మాత్రం రూపురేఖలు ఇంకా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో ఏదైతే మన్నమూరు రోడ్డు ఉంది అండర్ పాస్ చేయాలి. ట్రాఫిక్ ఎక్కువైంది. అదేవిధంగా ఒక దగ్గర వచ్చి రైల్వే అండర్ పాస్ ఉంది. ఇలాంటివన్నీ కూడా చిన్నవి కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. పూర్తిగా ఒంగోలులో అలా ఒక మార్పు అనేది ఒక బ్యూటిఫికేషన్ అన్నీ కూడా రేపు ఈ నెక్స్ట్లో అవన్నీ కూడా చేస్తాం. కాకపోతే ఇవన్నీ ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఏమో దగ్గర 12 లక్షల కోట్ల అప్పు ఫుల్గా తీసి పెట్టింది. బడ్జెట్ పరిస్థితులు కూడా చూసుకొని మన కాన్స్టిట్యున్సీకి పోయినసారి 2,600 కోట్లు డెవలప్మెంట్ చేశాం. ఈసారి మళ్ళా పట్టుబట్టైనా కూడా మళ్ళీ ఇవన్నీ కూడా తీసుకొస్తాం. మీరు అడిగినట్టు స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఖచ్చితంగా అది ఒక నీడ్ ఇక్కడ మన స్టూడెంట్స్కి. ఎందుకంటే మీకు మొన్న కూడా పెట్టాను దగ్గర ఒక 16 కంపెనీలు వచ్చినాయి. చిన్న సుజుకి హోండా ఇలాంటి వీళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటే కూడా చెప్పలేకపోతున్నారు మన వాళ్ళు. పేరుకైతే కంప్లీట్ అవుతుంది కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు దాని టాలెంట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నారు. దాని స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచే పెట్టేయాలి. దానికి కోచింగ్ సపరేట్గా ఇచ్చే విధంగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం. లైబ్రరీ కూడా డిజిటల్ లైబ్రరీ కూడా 1,200 రూపాయలు ఈ పాయింట్స్ 2 పెట్టుకున్నాను. తప్పకుండా మన ప్రభుత్వంలో ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో డెవలప్ అయ్యేటట్టుగా మేము తీసుకుంటాం. తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి వచ్చాడు ఒకసారి బస్ స్టాండ్ కోర్స్ మీద కొంచెం ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. చిన్నపిల్లలు టెక్నిక్ చేయడం కూడా చూస్తున్నాను సార్. అలాంటి వారికి సరిగా కనిపించి లేదు అలా చిన్నపిల్లలు ఏమైనా వచ్చేస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని చదివిస్తూ సరిగా ప్రొవైడ్ చేసేదానికి అన్నీ చేయవచ్చు సార్. టైంలో బిలో 12 years ఉండే వాళ్ళు ఎవరు కనపడ్డా కూడా పట్టుకెళ్ళేవాళ్ళు. పట్టుకెళ్ళేసి వాళ్ళు హాస్టల్లో పెట్టేసి చదివించేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది.
అదివరకు నైట్ స్లీపర్స్ పెట్టాము. పొద్దున్నే పబ్లిక్ లేచే లోపల నైట్ కూడా మొత్తం క్లీన్ అయిపోయారు రోడ్స్ అనేవి కూడా. ఆ సిస్టమ్ అంతా కూడా పాడైంది. ఇదివరకు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే అడుగుకుంటున్నా తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళందరూ చదివిస్తూ ఉన్నారు. అదంతా ఆగింది. ఆ సిస్టమ్ కూడా మనం స్ట్రీమ్లైన్ చేయాలి. అన్నీ కూడా 5 సంవత్సరాలు చాలా డిస్కస్ చేశారు. కొన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేయాలి. తప్పకుండా అవన్నీ కూడా చేస్తాం. మన ఆర్టిస్ట్ ఉంది కదా, 3 కాలేజీలో ఒకే టైంలో వదులుతున్నారు. కొంతకాలం డబ్బులు కొంతకాలం డబ్బులు ఉండదు. కానీ ముగ్గురు చదివినప్పుడేమో అందరూ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కలిసే చదువుతున్నాం. కానీ అమ్మాయికి సపరేట్ బస్సు అదే ఆ టైంలో మీకు ఆలోచిస్తే ఆ టైంలో అమ్మాయికి ఒక సపరేట్ బస్సు, అబ్బాయికి ఒక సపరేట్ బస్సు కలిసి అమ్మాయికి కానీ అందరికీ సెక్యూర్గా ఉంటుంది. ఫ్రీగా గవర్నమెంట్ బస్సులు ఒక అరగంట కాలేజీకి అంటే మనకి ఆర్టీసీ కొంతమంది డబ్బులు ఉంటాయి కదా, కొంతమందికి డబ్బులు ఉంటాయి కదా, అందుకోసం ఒక అరగంట వరకు మనకి 3 బస్సులు కానీ 4 బస్సులు కానీ 3 కాలేజీలు అలా పంపిస్తే ప్రిన్సిపాల్ సార్ కొన్ని యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి సార్ వన్ డే కాబట్టి. ఆ తర్వాత అందరూ జనాలు ఒక బస్సు ఆగిన తర్వాత వెనక స్టాఫ్ మనకి ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది వాళ్ళు దాకా మనకి చూసిన ట్రాఫిక్ పరిగెత్తుకుంటే ఎక్కాల్సి వస్తుంది బస్సులు. అందుకోసం మనకి కొద్దిగా అవకాశం ఇస్తే చూడండి. వచ్చాయి కదా, పైనుంచి బస్సులు ఒక మనకి బస్ స్టాండ్ నుంచి ఒక 3 బస్సులు కానీ ఒక అరగంట సేపు అయితే పంపించినా మనకు సేఫ్టీ ఉంటుంది సార్. ఎందుకంటే ఆ నుంచి వచ్చే బస్సులు మనం ఎక్కేస్తున్నాం, ఎవరైనా వాళ్ళు ఎక్కేస్తాం. అదే మనకి స్త్రీలు కానీ ఒక బస్సు ఒక పేరు పెట్టేసి ఆ బాయ్స్ అని చెప్పి ఒక పేరు పెట్టేసి ఆ బస్సు వరకు గవర్నమెంట్ ఇచ్చేస్తే మనకి జస్ట్ ఒక 40 నిమిషాలు ఈ నుంచి పోవడానికి రావడానికి రోజుకి చూసుకుంటే చాలు సార్. ఓకే. కానీ 2 months రాదు మన గవర్నమెంట్ రాదు. క్వశ్చన్ అడిగారు ఒకసారి మాట్లాడతారు. క్వశ్చన్ అడిగారు సార్, ఒకవేళ గవర్నమెంట్ ఒక్కరికి మా అన్న దామచర్ల జనార్దన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తేజు ఒక్క నిమిషమే భార్య తెలుగు యువత కమిటీ ఉందో వారందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, ఈ ఓటు విలువ అనేది మీ అందరూ కూడా తెలుసు. మన ప్రాంతం, మన వీధి, మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం రావాలి. అది గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ఒక నిమిషం అయిపోయారు రాష్ట్రంలో. పార్లమెంట్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏ పరిస్థితుల్లో తప్పకుండా జనార్దనానికి సపోర్ట్ చేయండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అభివృద్ధిని నిలబెట్టమని కోరుకుంటూ శిరస్సు వంచి మీకు నమస్కారాలు తెలియజేస్తూ మీ ఓటులు అభివృద్ధికి జనార్దనానికి వేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.